అందరికీ నమస్కారం. నేను గతంలో పలు సందర్భాలు ఇదే చెప్పాను. ఒక మంత్రి అన్నవాడు, ఒక సలహాదారు అన్నవాడు అవతల వాడిని గెలిపిస్తాడు తప్ప తాను గెలవడు అని. ప్రశాంత్ కిషోర్ అనబడే వ్యక్తి సేమ్ అదే, జనసురాజ్ పార్టీ జీరో, అధికారం మాదే అన్నాడు, జీరో. ఈరోజు అసలు డిపాజిట్ కూడా రాలేదు, ఒక్క సీటు గెలవాలి. ఈ జనసురాజ్ పార్టీ వచ్చేసి ఈయన పోటీ చేయాలి. బట్ ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్ గెలిపిస్తాడు, స్టాలిన్ గెలిపిస్తాడు, అరవింద్ కేజ్రీవాల్ గెలిపిస్తాడు, మమతా బెనర్జీ గెలిపిస్తాడు. ట్విస్ట్ ఏంటంటే ఈ ఒక్క చెప్పడం కోసం వీడియో, అక్కడ వాళ్ళు గెలుస్తారు అని ఇతనికి తెలిసిద్ది సర్వేలు రిమైనింగ్ అన్నిటి వల్ల. ఇక వెళ్తాడు. ఈసారి మీరు గెలిచే అవకాశం ఉంది, బట్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, నేనుంటా మీతో, నాకు అవకాశం ఇవ్వండి, నేను మిమ్మల్ని గెలిపిస్తా అంటాడు. 2019 ఎన్నికలప్పుడు కానీ, ఆ తర్వాత స్టాలిన్ తమిళనాడు ఎన్నికలప్పుడు కానీ, అన్న ఢిల్లీ అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అంతకుముందు మొన్న మధ్య మమతా బెనర్జీ కానీ, ఎక్కడైనా సరే ఎప్పుడైతే అపోనెంట్ వాళ్ళు వీక్ అవుతున్నారు, వీళ్ళు గెలవడం ఎక్కువ స్కోప్ ఉంది నాకు తెలిసిద్దో అప్పుడు వస్తాడు. మీకు బాగా గుర్తుంటే ఉత్తరప్రదేశ్లో మొన్న మోదీ యోగి ఆదిత్యనాథ్ గెలవడానికి ముందు మొత్తం పోటీ చేశారు కదా, అప్పుడు కాంగ్రెస్ తరఫున ఇతనే ఉన్నాడు. ఘోరాతి ఘోరం ఓడిపోయారు వాళ్ళు. ఆరు కూడా అదే చెప్పారు, ఇతను వేరే వాళ్ళని గెలిపించడం కాదురా బాబు, గెలిచే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అవతల ఎర్రిపప్పల్లాగా అబ్బో చాలా గొప్ప వీడని చెప్పి దగ్గర తీసుకుంటారు తప్ప వేరేది కాదురా బాబు అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒకవేళ ఇతను ఏమైనా హెల్ప్ అయితే అయ్యి ఉండొచ్చు కదా కొద్దో గొప్ప, బట్ రియాలిటీ ఏంటంటే ఇతను నిజమైనటువంటి స్ట్రాటజిస్టో, నిజమైన తెలివిగలుడైతే వాళ్ళ పార్టీని గెలిపించుకోవాలి, అట్లీస్ట్ డిపాజిట్ని తెప్పించుకోవాలి, అట్లీస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చేలా చేసుకోవాలి. అబ్బాయి ఏమీ లే. సరే బీహార్లో వాళ్ళు ఇంకా మారాలి, ఇంకా చదువుకోలేదు వాళ్ళు, ఇంకా చదువుకున్న వాళ్ళు ఎలా ఆలోచించాలో ఆలోచించట్లేదు అని అంటారు, అది కూడా ఓకే. బట్ మరలా చెప్తున్నా, ప్రశాంత్ కిషోర్ అంటే మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. మీరు గెలుస్తారని తెలిసినప్పుడు మీ దగ్గరికి వస్తారు, మొత్తం వాళ్ళు చేసినట్టు బిల్డప్ ఇచ్చి మీ దగ్గర తీసుకోవాల్సి తీసుకుంటారు. బయట సొసైటీ కూడా మీ గెలుపు కారణం వాళ్ళని చూపిస్తారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త కనిపెట్టుకునేటువంటి వాళ్ళని. అండ్ మరలా చెప్తున్నా, తాను పరీక్ష రాసేటప్పుడు చుక్కలు కనపడుతూ ఉంటాయి, ఎప్పుడు వాడు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే. అవతల పరీక్ష రాస్తున్నాడు, పక్కన నువ్వు అసలు భయంకర సలహాలు ఇవ్వచ్చు, నేను రాయలేకపోతే నువ్వు రాయంటే ఇటీ అని చెప్పి రాసేయచ్చు, ఎందుకంటే వాడి పేపర్ కదా, నీ పేపర్ నువ్వు సరిగా రాయలేవు, ఏది నువ్వు సరిగ్గా ప్రిపేర్ కావాలా, సబ్జెక్ట్ నీకు తెలియదు, బట్ పక్కన సలహాలు ఇవ్వచ్చు, ఫ్రీయే కదా, పోయేది వాడే కదా. ఇదే ప్రశాంత్ కిషోర్ జీవితం కూడా.